ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. అధికారంలో వచ్చిన వాళ్ళ గ్రాఫ్స్ పై ప్రజల మన్ననలు పెంపొందించుకుంటూ ముందుకు కదలాలి. అలా కదిలినప్పుడే మళ్ళీ అధికారమైన ఏదైనా సాధ్యం అనేటట్టుగా ఉంటుంది తప్ప గ్రాఫ్ పతనం అవుతే మొదటికే మోసం వస్తుంది. కేవలం అధికారం అన్నది 5 ఏళ్ల ఆటే, కానీ ఆ ఆటలోనే పేద ప్రజలకు మంచి చేశామా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నదే చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చింది. చాలా కఠోర పరిస్థితుల్లో కేంద్రం అధికారం చేజెక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇదంతా సులువైతే కాదు, చివరి నిమిషం దాకా ట్విస్టుతో ముందుకైతే సాగింది. అల్టిమేట్గా ముచ్చటగా 3వసారి దేశ ప్రధాని మోదీ గారు అయితే ప్రధాని హోదాలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఢీకొనే సత్తా ఏ ఇతర పార్టీకి ఇండిపెండెంట్గా లేకపోవడంతో కూటమిగా జతగట్టి 3 పార్టీలు ఒకటై జగన్ను ఓడించడం అయితే జరిగింది. అధికారంలోకి అయితే రావడం అయితే మనకందరికీ తెలిసింది. అయితే కూటమి జతగట్టి ఇప్పుడు దాదాపుగా 5 నెలల గడుస్తున్న కాలంలో కేంద్ర రాజకీయ పార్టీలో ఒక సంక్లిష్టం ఏర్పడుతుంది. ఇటీవల అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జమిలీ ఎన్నికలు అంటూ ఒకటి ప్రకటించారు. ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రోగ్రామ్ను తీసుకొస్తాము. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా లాభాలు ఉంటాయి. ఇలా సంవత్సరానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఎప్పుడు ఎన్నికలు అనేది జరుగుతూనే ఉండడం వల్ల ఇది కొన్ని సాధ్యం కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇక అలాంటి వాటికి అన్ని చెక్ పెట్టి గతం మాదిరిగా అంటే ఒకప్పుడు 1964 ఆ టైంలో వన్ నేషన్ వన్ ఎలక్షనే ఉండేది. అదే మాదిరి మళ్ళీ ఈసారి కూడా తీసుకొద్దాం, శ్రీకారం చుడదాం అంటూ కూడా ఆయన ప్రకటించారు ఓ మీటింగ్లో. ఇక ఆ మీటింగ్ అనంతరం తాజాగా జమిలీ ఎన్నికలు 2026లో వస్తున్నాయి, 2027లోనే వస్తున్నాయి అంటున్నారు. దీనిపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేం. ఖచ్చితంగా ముందుకు రావచ్చు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన దిశగా అడుగులు పడితే మాత్రం సరైన సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేవి జరుగుతాయి. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడ్డ ఈ చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్, మోదీ ఈ కూటమికి సంబంధించిన పార్టీలలో అంతర్యం ఏమిటి, వీళ్ళ గ్రాఫ్స్ ఎటువైపు ఉన్నాయన్నది కేంద్రం ఓ దృష్టి సారిస్తూనే ఉంది. ముందుగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేసిన దాఖలాలకు పోలేదు. గడిచిన 5 ఏళ్లలో కేవలం పెన్షన్ అనేది జగన్ గారు ఆనాడు ఇచ్చిందే, ఓ 2000 పెంచి ఇప్పుడు చంద్రబాబు అదొక్కటి అమలు చేసి ఇస్తున్నాడు తప్ప వాలంటీర్ వ్యవస్థలో వేతనం పెంచుతానన్నాడు. దాదాపుగా 2,65,000 మంది వాలంటీర్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో. వాళ్ళను ఆకట్టుకునేందుకు 10,000 వేతనం అన్నాడు. 5,000 ఏం సరిపోతాయి మీకు, 10,000 వేతనం ఇస్తాము కూటమి ప్రభుత్వం రాగానే అన్నారు. కానీ అధికారం వచ్చిన తొలి రోజుల్లోనే మొదటి నెల నుంచే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టేశారంటే వాళ్ళు లేకుండా మేము డబ్బులు ఇవ్వలేమా, ఇంటింటికి పోయి అన్నారు. కానీ పూర్తిగా వాలంటీర్లను పక్కన పెట్టారు. ఇప్పుడు 2,65,000 మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇదేగాక ఇంటి వద్దకే డోర్ డెలివరీ పద్ధతిలో కొన్ని సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే వచ్చేటివి. అవి టీడీపీ, జనసేన, బీజేపీ హయాంలో ఇప్పుడు రావడం లేదు. రైతుల సబ్సిడీ అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు, ఇప్పుడు దాన్ని ఊసేయలేదు. తల్లికి వందనం, ప్రతి ఇంట్లో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు బడికి పోతే చాలు, అటెండెన్స్ మెయింటైన్ చేస్తే చాలు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. కాస్త పెద్దవాళ్ళకి 18,000 అన్నారు. ఏది కూడా ప్రారంభించిన దాఖలాలకు కూటమి ప్రభుత్వం పోవడం లేదు. చంద్రబాబు మాట తప్పిన వైన్యం ప్రజానికం గ్రహిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి వెళ్ళింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రతి సంఘటన కేంద్రం తన ద్వారా దృష్టిలో పెడుతూనే ఉన్నారు. ఇటీవల లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. లడ్డూ వివాదంలో సైతం ఒక లేని నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ కల్తీ కాని లడ్డూను కల్తీ అయిందని చెబుతూ హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటూ పెద్ద పదాలు వాడుతూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చేస్తున్న ఒక హంగామా కేంద్రం చూస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర పెద్దలు దీనిపై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా చంద్రబాబు హై వోల్టేజ్ డ్రామాలో కీలక భాగమని. హై వోల్టేజ్ కీలక భాగంలో ఏలు పెడితే అది మంట అవుతుందని కూడా మోదీ గారికి కానీ అమిత్ షా గారికి తెలియంది కాదు. తద్వారానే చంద్రబాబు కానీ పవన్ కానీ నెత్తు నోరు కొట్టుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేదు. ఎందుకంటే వాళ్ళు చెబుతున్న మాటల్లోనే అబద్ధం అనేది క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఇక దాని గురించి పెద్దగా పోకుండా దేశవ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అంటే బీజేపీ సర్కార్ కూటమిగా జతగట్టి ఉన్నా లేదంటే ఇండిపెండెంట్గా పార్టీలో అధికారంలో ఉన్న
ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉంది గ్రాఫ్ అనేది కేంద్రం దృష్టి పెట్టింది. ఇక్కడ టీడీపీ జనసేన గ్రాఫ్ పూర్తిగా పతనం దిశగా కొనసాగుతుంది. చంద్రబాబు అధికారం వచ్చేదాకా ఒక మాదిరి, అధికారం వచ్చిన తర్వాత మరో మాదిరి తన రాజకీయ పరిపాలన ఉండడంతో కేంద్ర పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కేంద్ర అమిత్ షా గారు సైతం ఇటీవల అఫీషియల్స్తో మాట్లాడినప్పుడు కానీ, చంద్రబాబుతో మాట్లాడినప్పుడు కానీ, ఫోన్ సంభాషణలో కానీ చాలా వరకు మందలించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇటీవల జగన్ ఈ లడ్డూ వివాదంపై ఒక 8 పేజీలతో కూడుకున్న లేఖ రాసినప్పుడు కూడా చాలా సీరియస్ అయిన విషయం మనం చూడొచ్చు. ఏంటి మోదీ గారికి లేఖ రాస్తావా, ఎన్ని గట్స్ ఉండాలి నీకు అంటూ కూడా చంద్రబాబు జగన్ అంటున్నారు. వాస్తవానికి ఒక లేని నిరాధారణమైన ఆరోపణలు ఒక వ్యక్తిపై చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ముందుకు అడుగులు వేయడం అన్నది సర్వసాధారణం. అలాంటి కీలక అడుగుల్లో భాగంగానే దేశవ్యాప్తంగా పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రికి, అలాగే దేశ ప్రధాని మోదీ గారికి, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత మోదీ గారికి నేరుగా స్వయంగా జగనే వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తాను లేఖ రాసి ఇక్కడ జరుగుతున్న ఒక దుష్ప్రచారం, చంద్రబాబు చేస్తున్న నీచ బుద్ధి, తద్వారా తాను లబ్ధి పొందాల్సిన అంశాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాడు ఇదన్నీ కూడా తన 8 పేజీలతో కూడిన ఒక లిఖితపూర్వకంగా లేఖ రాయడం జరిగింది. వీటన్నిటిని ఆధారించుకున్న కేంద్ర పెద్దలు కేంద్రం దగ్గర ఒక కీలక రిపోర్ట్ అయితే ఉంది. ఈ రిపోర్ట్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన గ్రాఫ్ పూర్తిగా పతనం దిశగానే కూటమి అధికారంలో వచ్చింది. కానీ ఇచ్చిన హామీ చేయకపోగా ప్రజలను మన్నలు పొందే పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దారుణంగా విజయవాడ ఫ్లడ్స్ రావడానికి గల కారణాలు సైతం అధికార పార్టీని ప్రశ్నించిన విధానంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. విజయవాడలకు నీళ్లు ఎందుకు వచ్చాయి సిటీలో అనే దానికి కూడా ఒక కులంకష వివరణ విశ్లేషణలు అనేది చాలామంది ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగింది, ఆ బడమేరు వాగు ఎలా దాన్ని విడుదల చేశారో, ఆ రెగ్యులేటర్స్ను గేట్స్ని ఎందుకు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చంద్రబాబు ఇంటి వద్దకు నీరు చేరకుండా ఉండాలంటే ఆ బడమేరు రెగ్యులేటర్స్ యొక్క వాటర్ ఫ్లోను మళ్లించే ప్రక్రియలో భాగంగానే వాళ్ళు చేసిన తప్పు అర్ధరాత్రి క్రమంలో విజయవాడలో నీళ్లు వదిలే కార్యక్రమం చేయడం జరిగింది. చేసిన తప్పు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని జగన్ నిందించడం, దీన్ని సరైన విధంగా కొట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా గడిచిన 5 నెలలు కేవలం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఈ స్థాయిలో ఏ పార్టీ ఏ కూటమి అధికారంలో ఉన్నా, ఎవడు అధికారంలో ఉన్నా వ్యతిరేకత ఈ స్థాయికి రాదు జనరల్గా. కానీ ప్రస్తుతం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికారంలో ఉండి కూడా ఒక సూపర్ స్టార్ అని ఆయన చెప్పుకుంటాడు, పవర్ స్టార్ అని, ఇంకో స్టార్ ఏమో డ్రామా స్టార్ అని ఈయన చెప్పుకుంటాడు. కానీ ఇద్దరు స్టార్లు కలిసి ఉన్నప్పటికీ కూడా, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ అధికారాన్ని ప్రత్యర్థులపై దాడుల మీద జైలుకు పంపించడం, పైశాచిక ఆనందం పొందడం. ఎవరైతే చంద్రబాబును గతంలో జగన్ స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబును జైలుకు పంపితేనే తప్పన్నారు. మెండుగా ఉన్న చంద్రబాబు ఆధారాలతో దొరికితేనే జైలుకు పంపిస్తేనే తప్పన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోయినా, కంటి ముందు కనీసం ప్రూఫ్స్ కనిపించే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు మాత్రం వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను కానీ అడుగడుగున ఈ 5 నెలల్లో ఎంత దారుణంగా ఇబ్బందిస్తున్నారు. నిర్బంధించడమే కాదు, చంపడం. దాదాపుగా 30-40 మంది కార్యకర్తలు, గొప్ప వాళ్ళు, వైసీపీ క్యాడర్లో ఉన్న వాళ్ళు హతమార్చడం జరిగింది. లైవ్లో మర్డర్లు జరిగాయి. దీనిపై ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా చంద్రబాబు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఆ దాఖలాలకు పోలేదు. పైగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి జనసేన పార్టీకి సంబంధించిన ఈ పవన్ కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏది చెబితే దానికి ఓకే అంటూనే ముందుకెళ్తున్నారు తప్ప ఒక నిలదీసే కార్యక్రమం కానీ, తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని కానీ, చివరికి టీటీడీ లడ్డూ వివాదంలో సైతం పవన్ ఒక అడుగు ముందుకేసి మరి ఒక దారుణమైన వ్యాఖ్యలు, అంటే ఎలాంటి నిరాధారణం, అంటే దానికి ఒక సాక్ష్యం కూడా లేని ఆధారాలను పట్టుకొని తాను మాట్లాడుతున్న తీరు కూడా మనం చూసాము. సనాతన ధర్మం అంటున్నాడు, రెచ్చగొడుతున్నారు, హిందువులందరూ బయటికి రావాలంటున్నాడు, టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు బయటికి రావాలంటున్నాడు, వస్తే మద్దతు ఇవ్వండి లేదంటే ఇంట్లో కూర్చోండి, అంతేగాని మాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని పవన్ డైరెక్ట్గా సందేశం ఇస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే వీటివన్నీ కూడా ఈ అన్ని ఇష్యూస్కు అలాగే వీటికి జరుగుతున్న అంశాల్లో వెనకాల ఉన్న మనుషుల యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా కనబడుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎంత దాకైనా పోతాము, ఎంత దాకైనా చేస్తాము, మమ్మల్ని ఎవడరా అడిగేది, మమ్మల్ని ఎవడరా ప్రశ్నించేది అనేట్టే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, చంద్రబాబు వ్యవహార శైలి కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొందరు పార్టీలు జంప్ అవుతున్నా, రాజీనామాలు చేస్తున్నా, వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు వివరిస్తూ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. టీటీడీకి సంబంధించిన లడ్డూ వివాదంలో చాలా క్లుప్తమైన వివరణ, విశ్లేషణ వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్దల నుంచి అందడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు మాత్రం
సరే టీటీడీలో లడ్డు వివాదంలో తప్పు జరిగింది, కల్తీ నెయ్యి కలిసింది, లడ్డూలు తినేసారు జనాలు అంటున్నారు. మరి దానిపై విచారణ జరిపించేదానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పకుండా ఒక సిట్ దర్యాప్తు ద్వారా మేము ముందుకు అడుగులు వేస్తాము అంటున్నారు. ఆ సిట్ దర్యాప్తు వెనకాల ఉద్దేశం ఏంటి? సిట్ వెనకాల ఒక పెద్ద స్కిట్ ఉందని కూడా తాజాగా వైసీపీకి సంబంధించిన మీడియా ప్రచారం చేస్తుంది. అలాగే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే గతంలో ఎన్నికల హయాంలో ఏ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి జైగొట్టాడో, ఏ వ్యక్తి అయితే ఆ ఇన్ఛార్జిగా సిట్ ఇన్ఛార్జిగా ఉన్నారో హుజార్ అనే వ్యక్తి అధికారి బాధ్యతలకు చేపట్టాడు. ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఎన్నికల్లో క్రితం టీడీపీ అక్రమాలకు బహిరంగంగా సద్దరు ఐజీ వత్తాసు పలికిన విషయాలు కూడా మనకు తెలిసిందే. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం సిట్ ఇన్ఛార్జిగా పెట్టడం కూడా దాని ఉద్దేశం ఏంటో కూడా క్లియర్గా బాబు మైండ్ సెట్ తెలుస్తుంది. అయితే ఇవన్నిటి అంశాల్లో ఇటు మిత్రధర్మం అని చెప్తున్న జనసేన బీజేపీని ఒక వైపున అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, మరోవైపున ప్రతి అడుగులో తాను చేసిన ఆరోపణ మొత్తం కూడా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేటట్టే అడుగులు వేస్తున్నారు. చేసే ఆరోపణకు నిజంగా తప్పు జరుగుంటే ఏదైనా కేంద్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కేంద్ర పెద్దల చేత ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అది వేరే విషయం. కానీ తన దగ్గర ఉన్న ఐజీని పంపించి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ తానే ఇంకో కొత్త కుట్రకు తెరలేపడం, అంటే కుట్ర మీద కుట్ర, ఒక అబద్ధం దొరకకుండా మరో అబద్ధం. ఎలాగో అధికారం అయితే చేతిలో ఉంది, ఏదైనా చేయొచ్చు అన్న చందంగా కనబడుతుంది. ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా బీజేపీ జనసేన నేతలకు అసలు షాక్ ఇస్తున్నాడు చంద్రబాబు. మిత్రపక్షాలకు ద్రోహం చేయడం అంటే ఇదేనా అంటూ కూడా వినపడేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది. 20 కార్పొరేషన్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన చంద్రబాబు వాటిల్లో 16 తెలుగుదేశం పార్టీకే పెట్టుకున్నాడు. కీలక పదవులు ఆ పార్టీకే ఉంచుకున్నాడు. కేవలం జనసేనకు 3 అప్రాధాన్య అంటే ఇంపార్టెంట్ లేనివి పోస్టులు అక్కడక్కడ 3 జనసేనకు ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీకి ముష్టి మాదిరిగా 1 విసిరడం జరిగింది. అది కూడా పాత టీడీపీ నేతకే ఇచ్చాడు. ఒరిజినల్ బీజేపీ నేతలకు ఎవరికి కూడా దక్కలేదు ఈ అవకాశం. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు మిత్రధర్మం ఎంత గొప్పగా ఉందో కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. అంటే ప్రతి అడుగులో అధికారం వచ్చిన ఈ 5 నెలలే కాదు, చంద్రబాబు వక్రబుద్ధి, చంద్రబాబు నైజాం, చంద్రబాబు ఆరోపణ చేసినప్పుడు రుజువు చేసే సత్తా దమ్ము లేకపోవడం, వీటి అన్నిటికీ మూల కారణం పవన్ కళ్యాణ్ మద్దతుగా గొప్పగా ఒక అడుగు ముందుకేసి మరి ఇంకా పైశాచిక అబద్ధాలు ఆడడం. వీటికి సమాధానంగా కేంద్రం మరి ఆ గ్రాఫ్ చేతిలో పట్టుకొని ఉంది. ఎప్పుడు ఏ క్షణమైనా ఈ కూటమి పతనం అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. కాకపోతే అఫీషియల్గా కూడా వీళ్ళు ఎవరికి వారు విడిపోయే ఆస్కారం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.